హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ బ్రోకలీ విత్ పాస్తా మ్యాగీ అండి. ఇది చాలా టేస్టీగా, చాలా కమ్మగా, యమ్మీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మేము ఇంట్లో ఎప్పుడైనా చేసుకుంటాము. ఇది హెల్త్కి మంచిది కాదని నాకు కూడా తెలుసు. కాకపోతే ఎప్పుడైనా అట్లా చిల్ అవ్వచ్చు కదా, అట్లా చేసుకుంటామండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి పెట్టుకుని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. నేను ముందుగానే బ్రోకలీని ఉడకబెట్టేసి పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇంకా మ్యాగీ ఇంకా పాస్తాను కూడా ఉడకబెట్టేసి పక్కకు తీసుకున్నాను. ఇంకా దీంట్లోకి మ్యాగీ ఇంకా పాస్తాని యాడ్ చేసేసుకుంటున్నాను. ఆనియన్ ఇంకా బ్రోకలీ ఫ్రై అయిపోయిన తర్వాత మ్యాగీ ఇంకా పాస్తా కూడా యాడ్ చేసేసుకుని దీంట్లోకి హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా ఉడకనిస్తున్నాను. ఈ లోపల నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ మాత్రం మిస్ అవ్వకండి. ఇంకా దీంట్లోకి పాస్తా మసాలా వేసుకుంటున్నానండి. వేసుకుని చక్కగా కుక్ చేసుకుంటున్నాను. కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. ఇంకా కొంచెం టమాటో సాస్, సోయా సాస్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం పాస్తా మసాలాని కొంచెం యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని ఒకసారి తిప్పేసుకున్నానండి. తిప్పేసుకుని దీంట్లోకి మనం కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను, స్టిక్కీగా ఉందని. ఇప్పుడు నేను దీంట్లోకి చీజ్ యాడ్ చేసుకున్నానండి. చీజ్ వేసుకుంటే క్రీమీగా యమ్మీగా చాలా చక్కగా ఉంటుంది. ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయడం మర్చిపోకండి. ఇదిగోండి, కొత్తిమీర వేసేసుకుని మనం సర్వ్ చేసుకుని తినేయడమే. చాలా ఈజీ అండ్ క్విక్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని. బ్యాచిలర్స్ ఎవరైనా ఉన్నా ఇట్లా కుక్ చేసుకుని ఒకసారి ట్రై చేయండి. బ్రోకలీ విత్ పాస్తా చాలా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.